చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుడైన రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఆవేదన 2023 సంవత్సరం నుండి చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న తన ఇంటి పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటి పన్ను కడతానని పేరు మార్పు చేయండి అని వేడుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ మామూలు ఇస్తేనే పనులవుతాయని పరోక్షంగా మున్సిపల్ కమిషనర్ అడిగాడని తెలిపారు. రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ తహసీల్దార్ నాకే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే సామాన్య ప్రజలకు ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటూ అసహనం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో నా పని పూర్తి చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగుతానని హెచ్చరించారు. చెన్నూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు కూడా అందులో మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఖాజా నియాజుద్దీన్, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ అధికారి. నా హౌస్ నెంబర్ 22-70 గోదావరి రోడ్, చెన్నూరు. నేను ఎందుకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వచ్చానంటే గత 22/20/23 నా ఒక పిటిషన్ రిటర్న్ షేప్లో పెట్టాను. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారు రైస్ పేపర్ కూడా జతపరిచి ఇచ్చాను. దాని తర్వాత 5/3/2024 రోజు కూడా మళ్ళీ ఇచ్చాను. దాని తర్వాత 4/9/2024 రోజు మళ్ళీ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత పర్సనల్గా 10/4/2025 రోజు పర్సనల్గా వచ్చి కమిషనర్ గారిని కలిసి సార్కి ఇది ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సార్ 2 రోజులలో నేను చేసిస్తాను అని అన్నారు. దాని తర్వాత చేయలేదు. నేను 2 రోజులు కాదు 1 వీక్ ఛాన్స్ ఇచ్చాను. 1 వీక్ ఛాన్స్ ఇచ్చి గత 10వ తారీఖు ఇస్తే నెక్స్ట్ మండే రోజు మళ్ళీ నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చి కమిషనర్ గారిని కూడా కలిశాను. దాని తర్వాత కన్సల్ వెంకటేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ పనిచేస్తాడట, ఆయన కూడా కలిశాను. అవుతుంది అనుకుంటా ఉన్నాడు. దాని తర్వాత ఎంక్వైరీ చేయమన్నాడు కమిషనర్. దట్ ఈజ్ ఎన్సెషనల్ ప్రాపర్టీ, తాత ముత్తాతల దానికి అక్కడ ఎంక్వైరీ చేసే అవసరం లేదు, కానీ మీ రూల్స్ ప్రకారంగా చేయమంటే ఓకే అన్నాను. ఆయన ఇంటికి పోయి హద్దులు పక్కకున్న వాళ్ళ సైడ్లో ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అడిగి తెలుసుకొని ఇది ఈయనదేనా ఆయనదేనా అని అడిగి ఆయన లెవెల్లో ఆయన చేసుకున్నాడు. దానికి అబ్జెక్షన్ నాకేం లేదు. ఎట్ దట్ టైం ఐ విల్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నేను అక్కడ నా ఇంటి ముందరే నిలబడి ఉన్నాను. ఆయన చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ నేను వచ్చాను. ఏమైంది అంటే సార్ మీటింగ్ వెళ్ళాడన్నాడు. ఓకే, మీటింగ్కు వెళ్ళాడంటే వెళ్ళాడు. ఆ రోజు కమిషనర్ గారు మన మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి వెళ్ళాడు. దాని తర్వాత నేను ఈవినింగ్ 3:30 వచ్చాను. ఆఫ్టర్ మీటింగ్ అయిన తర్వాత సార్ రేపు రండి 12 గంటలకు ఇస్తా అన్నాడు. ఓకే అన్నాను. నెక్స్ట్ డే వచ్చారు. కమిషనర్ గారు లేరు, వెంకటేశ్వర జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. ఏమైందంటే రేపు 12 గంటలకు ఈరోజు అనగా నిన్న కలిస్తే 12 గంటలకు మళ్ళీ తప్పకుండా మీ పూర్తి పని అయిపోతుంది అని ఒక పూర్తి అనేది ఒక వర్డ్ యూజ్ చేసి పూర్తి పని అవుతుంది అని చెప్పాడు. ఓకే అన్నాను. మళ్ళీ ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చిన తర్వాత వెంకటేశ్వర జూనియర్ అసిస్టెంట్ అయితే లేడు. కమిషనర్ గారిని కలిశాను. కమిషనర్ గారు ఏమన్నారంటే సరే నేను చేసేస్తా సార్ అన్నాడు. ఫైల్ తీశాడు, చూసిన తర్వాత హౌస్ ట్యాక్స్ కట్టండి, మీ పని అయిపోతుంది, నా హౌస్ నేమ్ ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిపోతుంది అన్నాడు. కానీ నేను చెప్పేది ఇన్ మై నాలెడ్జ్ దాట్ హౌస్ ట్యాక్స్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు. నేను నా రిటర్న్ పిటిషన్లో ఇచ్చాను, ఐ కాంట్ రెమిట్ హౌస్ ట్యాక్స్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్టర్ నేమ్ కరెక్షన్. ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిన తర్వాతనే నేను హౌస్ ట్యాక్స్ కడతాను అని నేను నా పిటిషన్లో నేను కమిట్మెంట్ అయినా. ఈ హౌస్ ట్యాక్స్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కమిషనర్ గారిని కోరేది మరొకసారి కోరేది ఏంటంటే ఒక అధికారిగా విరమణ పొంది పర్సనల్గా వచ్చి కలిసిన తర్వాత కూడా ఇయాడికి 13 రోజులైంది, నా పని కాలేదు. అయితే సాధారణ ప్రజలకు కమిషనర్ గారు ఏం పని చేస్తారు అనేది నా ఆవేదన. కాబట్టి దయచేసి కమిషనర్ గారు చెన్నూరు ప్రజలందరికీ ఎలాంటి మన ఏమంటారో తెలుగులో ఎలాంటి మన హరాస్మెంట్ చేయకుండా ఎలాంటిది ఇది చేయకుండా వచ్చిన వాటికి వితిన్ 1 వీక్ లోపల కూడా మళ్ళీ దయచేసి అందరినీ పని చేసుకుంటా పేరు సంపాదించి చెన్నూరుకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావాలని నేను మనవి చేస్తున్నాను.